నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వైఎస్ఆర్ నగర్ అండర్ బ్రిడ్జ్ జలమయమైంది. డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. మరోవైపు తీర ప్రాంతాన్ని జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, నెల్లూరు జిల్లాపై ఇంకా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉండబోతోంది? అధిక దిత్వా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేనటువంటి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతా ఉన్నాయి. ఈ యొక్క వర్షాలకి ఈ వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరి ప్రయాణికులంతా, వాహన చోదకులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో పక్క లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షపు నీరు చేరి ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనావాసులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మరో పక్క అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఆ యొక్క నీటిని పంపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క ఎడతెరిపి లేనటువంటి కురిసినటువంటి వర్షాలకు రాత్రి కురిసినటువంటి ఈ వర్షాలకి భారీగా వర్షపు నీరు బై నుంచి వస్తున్నటువంటి క్రమంలో ఆ నీటిని అంతా కూడా బయటికి పంపేటువంటి చర్యలు అయితే ఇటు అధికారులు చేపట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో కొనసాగుతున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల జలమయమైనటువంటి నేపథ్యంలో ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అండర్ బ్రిడ్జిల వద్ద నీరు చేరి వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో పాటుగా నెల్లూరు సంబంధించినటువంటి హైవే వద్ద కొన్ని చోట్ల చెరువులు నిండి ఆ చెరువుల్లో నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా హైవే పైకి రావడంతో ఆ హైవే పైన దాదాపు ఓ గంట సేపు ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆ యొక్క వర్షపు నీరు అంతా కూడా హైవే మీద చేరడంతో వాహన రాకపోకలు వన్ సైడ్ పోవాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. దాంతో పాటు కూడా జనావాసులు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. రోజు కూలీ నాలి చేసుకున్నటువంటి వారు కూడా ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాలకి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరో పక్క అధికారులు అయితే కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క నెల్లూరుకి సంబంధించినటువంటి సోమశిల డ్యామ్ కావచ్చు, కండలేరు డ్యామ్ కి భారీగా వరద నీరు చేరుతా ఉంది. ఆ వరద నీటిని అన్నిటిని కూడా సముద్ర గర్భంలోకి వదులుతా ఉన్నారు. పెన్నా నది కూడా బాగా పరవళ్లు తొక్కుతూ కూడా ప్రవహిస్తా ఉంది. ఆ యొక్క పెన్నా పరిహాత ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ యొక్క సోమశిల డ్యామ్ కి 70 టీఎంసీలు నీరు చేరుకోవడంతో వాటిని అన్నిటిని కూడా దాదాపు పెన్నా సోమశిలకి వచ్చినటువంటి వరద నీరే కాకుండా ఆ యొక్క పెన్నా నదికి 5 వాగుల నుంచి కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న సురక్షిత ప్రాంతాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటిని పంపించేందుకు కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు అధికారులు. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం రాత్రి నుంచి ఎక్కువ అవడంతో ప్రజలైతే నానా అవస్థలు పడుతా ఉన్నారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రభావం ఇంకా మరింత రానున్న గంటల్లో మరింత ప్రభావం చూపించేటువంటి ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులంతా అప్రమత్తమై ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వచ్చేటువంటి వర్షానికి ఇప్పటికే వరదపు నీరంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో చేరున్నటువంటి క్రమంలో ఆ యొక్క వారందరిని కూడా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం మరి రానున్న గంటల్లో ఎక్కువ తీవ్రత చూపిస్తుంది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం ఇటు చెన్నై నుంచి ఇటు కావలి వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భారీ ఉన్నటువంటి 37 మండలాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులను కూడా సముద్ర వేటకి వెళ్ళొద్దని చెప్పి ఉన్నారు. ఆ క్రమంలోనే అక్కడ ప్రత్యేకంగా సముద్రాల వద్ద ఆ సముద్రాలు కూడా ముందుకి దాదాపుగా 5 నుంచి 10 మీటర్ల మేర ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ అలలు కూడా ఆ రాకాసి అలలు కూడా 5 అడుగుల మేర ఎగిసిపడుతున్నాయని తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తా ఉన్నారు. మరోవైపు అధికారులు కూడా తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ఇటు ప్రజలు కూడా హర్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వర్షాలు మరింత బలపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైతేనే తప్ప మిగతా సమయంలో బయటకు రావద్దని చెప్తా ఉన్నారు. మరోపక్క ఈ యొక్క వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో చలిగాలులు కూడా వీస్తున్నటువంటి క్రమంలో ఆ చలిగాలులకి ఇటు పిల్లలు
ముసలివారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ తల్లులకి పడేటువంటి వర్షాలతో పాటు ఈ చలిగాలులకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఏది అన్నప్పటికీ కూడా ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర.